టాక్సిక్ సినిమాలో యష్ తో ఉన్న సన్నిహిత సన్నివేశాల వల్ల కియారా అద్వానీపై వస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా హీరో యష్ మద్దతుగా నిలిచారు. ఆమె వృత్తిపరమైన అంకిత భావాన్ని, శ్రమను ప్రశంసిస్తూ ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోవద్దని సూచించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుంది. ఇంటిమేట్ స్క్రీన్ పై ట్రోలింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో భర్త సిద్ధార్థ్ మల్హోత్రా స్పందించారు. ప్రత్యేకించి ఇటీవల కాలంలో దీనికి సంబంధించిన వార్తలు వైరల్గా మారాయి. సిద్ధార్థ్ మల్హోత్రాను తన ఇన్స్టా స్టోరీలలో టాక్సిక్ ట్రైలర్ పై స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమా కోసం కియారా అద్వానీ పడిన శ్రమ, పట్టుదల, అభిరుచి అన్నీ వెండితెరపై స్పష్టంగా కనిపించనున్నాయి. ఇది నీ కెరీర్లోనే అత్యుత్తమ సినిమాలలో ఒకటి కాబోతుంది అని సిద్ధార్థ్ మల్హోత్రా రాసుకొచ్చారు. అంతేకాకుండా దర్శకురాలు గీతూ మోహన్ దాస్, హీరో యష్ సహా చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆగస్టు 26న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. తబాహి పాటతో తన నటనపై కియారా ఆన్లైన్లో ట్రోలింగ్ కు గురవుతున్న నేపథ్యంలో ఆయన ఈ పోస్ట్ పెట్టారు. ఈ పాటలో కియారా, యష్ల మధ్య సన్నిహిత సమావేశాలు ఉన్నాయి. ఇవి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలను రేకెత్తించాయి. ఇదిలా ఉండగా శనివారం బెంగళూరులో జరిగిన టాక్సిక్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో యష్ కూడా కియారాకు మద్దతుగా నిలిచారు. ఆ పాత్ర పట్ల ఆమె నిబద్ధతను ప్రశంసించిన ఆయన తరచుగా ఎదురయ్యే ప్రతికూలతలను పట్టించుకోవద్దని ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమంలో కియారాను ఉద్దేశించి యష్ మాట్లాడుతూ, కియారా, ఇందులో నువ్వు పోషించిన పాత్రకు నువ్వు చాలా అంకిత భావంతో ఉన్నావు. మొదట్లో ఇంతమంది నటీనటులను తీసుకురావడం ఓ సమస్య అవుతుందని మేమందరం అనుకున్నాము. కానీ కియారా చాలా ఒదిగి ఉండే వ్యక్తి. ఒక నటిగా మీరు ఎదుర్కోవాల్సిన వచ్చే వాటిని పట్టించుకోవద్దు. మీరు దేనిని నమ్ముతారో దాన్నే చేయండి. ప్రజలు దాన్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. మనం కాలానికి కొంచెం ముందున్నాం అంతే అంటూ యష్ వెల్లడించారు. వాస్తవానికి టాక్సిక్ ఏ ఫెయిర్ టేల్ ఫర్ గ్రోనప్స్ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇందులో యష్, కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.